నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీలో బొత్స ఫ్యామిలీకి వచ్చినని టికెట్స్ ఇంకా ఏ నాయకుడికి రాలేదని మనం అనుకున్నాం కానీ తీరా ఇప్పుడు చూస్తున్నట్టయితే విశాఖ నుంచి వెళ్ళి బొత్స ఝాన్సీ అవుట్ అయ్యారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి సో ఎవరు వచ్చారు అంటే తనకి పోటీగా ఎవరు వచ్చారు ఏ పార్టీ నుంచి వెళ్ళి ఏ వ్యక్తి వస్తే తను అవుట్ అయిపోయింది తనకి అంటే ఆ ఇబ్బందికర వాతావరణం ఎందుకు వచ్చింది బొత్స ఫ్యామిలీలో ఝాన్సీకి కంపల్సరీ టికెట్ అని అన్నారు బొత్స ఝాన్సీకి కానీ ఇప్పుడు ఆ టికెట్ అనేది లేకుండా అయిపోయింది అయితే ఈ అంశం మీద మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చాలా రోజుల నుంచి వింటున్నాం వైసీపీలో అంటే ఒక ఫ్యామిలీలో ఒకటే టికెట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ తర్వాత చూసుకుంటే బొత్స ఫ్యామిలీలో 5 టికెట్లు వాళ్ళకి ఇచ్చారు 5 టికెట్లు అని చెప్పి ప్రచారం అయితే జరిగింది అందులో బొత్స ఝాన్సీ గారు కూడా ఉన్నారు విశాఖ నుంచి అని చెప్పేసి కానీ ఇప్పుడు తీరా చూస్తే బొత్స ఝాన్సీ గారి టికెట్ అవుట్ అయిపోయింది అని చెప్పేసి అంటే కొత్త ఈక్వేషన్ వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అంటే విశాఖ ఎంపీకి మరో క్యాండిడేట్ని ఎత్తుక్కోవాలా జగన్మోహన్ రెడ్డి అంటే పార్లమెంట్కి పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేట్లే దొరకట్లేదు పారిపోతున్నారా మనకు కనపడుతోంది అదే ఆయన ఏంటంటే అభ్యర్థులందరినీ షఫుల్ చేస్తున్నాడు తన మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని ముందే గ్రహించి ఆ వ్యతిరేకతను అభ్యర్థుల మీదకి నెట్టేసి వాళ్ళ గొంతు కోస్తున్నాడు 59 మంది అభ్యర్థుల్ని మార్చాడు 4 లిస్టులు వదిలాడు ఇప్పటివరకు ఈ 4 లిస్టులు 59 మంది అభ్యర్థుల్లో గొంతు కోసింది 25 మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ సరే అక్కడ విశాఖ ఎంపీ ఎవరైనా ఎంవివి సత్యనారాయణ ఆయన కాడి కింద పడేశాడు ఆయన ఇంక నేను పార్లమెంటుకు పోటీ చేయను అన్నాడు ఏది ఆయన భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారు బాగా కొట్టారు ఆ కిడ్నాపర్స్ కూడా అంటే విశాఖ ఉత్తరాంధ్ర గత 5 ఏళ్లలో ఎంత భయోత్పాతం ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేయడం ఆ పరిస్థితుల్లో ఎంవివి సత్యనారాయణ ఏమన్నాడు నేను ఇక్కడ వ్యాపారాలు క్లోజ్ అన్నాడు హైదరాబాద్లో పెట్టుకుంటాను ఆ బిజినెస్ అంటే ఏంటి మళ్ళీ అది కాస్త వైసీపీకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పి మళ్ళీ ఆయనతో వేరే ఖండనం కొట్టిప్పించారు ఆయనతో ఏదో ఒక అసెంబ్లీకి రేపు పోటీ చేపిస్తున్నారు ఎక్కడో భీమిలియో ఎక్కడో వేస్తాడు అనుకుంటాను ఎంవివి సత్యనారాయణ ఇప్పుడు పార్లమెంట్కి అభ్యర్థిని ఎత్తుకటంలో ఎవరు దొరక్క బొత్స అకౌంట్లో వేశారు ఆయన ఆల్రెడీ ఒక 4-5 సీట్లు ఉన్నాయి బొత్స కుటుంబంలో బొత్స తమ్ముడు అప్పల నరసయ్య అప్పల నాయుడు ఆ తర్వాత మజ్జి శ్రీనివాసరావు అని వాళ్ళ మేనల్లుడు ఆ కొడుకెత్తి సీన్ కేసు ఉంది కదా అతనికి శ్రీకాకుళం ఎంపీ ఇంకో శ్రీనివాసరావు అనుచరుడికి ఒక అసెంబ్లీ ఇటు ఒక 5-6 సీట్లు ఆయన అకౌంట్లో వేశారు ఎవరు దొరక్క ఇక ఆయన భార్యనే పెట్టారు ఏది బొత్స ఝాన్సీ ఎంపీగా బొత్స ఝాన్సీ చరిత్ర ఏంటి ఆమె ఒక 2 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు అంటే ఒక పీరియడ్ ఎంత ఒక 3 years ఇంకొక 5 years ఒకసారి బై ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ఏదో మిస్ప్రెజం చేసి గెలిపించాడు ఏది ఓడిపోయిన ఆమె గెలిచిన పరిస్థితులే అక్కడ పోల్లు ఏదో జరిగింది కౌంటింగ్ వాటిల్లో కౌంటింగ్ లో ఏదో బెదిరించి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ని ఎవరినో మొత్తానికి సర్టిఫికెట్ తీసుకున్నారు ఒక 3 ఏళ్ళు బై ఎలక్షన్ తరఫున ఆమె ఎంపీగా చేశారు తర్వాత మళ్ళా ఇంకోసారి గెలిచింది ఏది 5 ఏళ్ళు అంటే 2 terms లోక్సభలో ఉంది కదా ఇప్పుడు ఈ విశాఖ ఎంపీగా కూడా ఫెమిలియర్ ఫేస్ అని చెప్పి పెడదాం అనుకున్నారు అసలు వైసీపీ ఎంపీ టికెట్ కోసమే విజయసాయి రెడ్డి అక్కడ మకాం వేశాడు 5 ఏళ్లుగా విశాఖ మొత్తం దున్నేశాడు అక్కడ భూములు సెటిల్మెంట్లు ఆ కొండలు ఆక్రమించేశారు కూతురుకు ఒక కొండ రాసి ఇచ్చాడు కూతురు కంపెనీకి ఒక 500-600 ఎకరాలు రిజర్వ్ చేసుకున్నారు ఇదంతా చూసి ఇదేదో మొత్తం విశాఖ అంతా దవ్వుకుపోతున్నాడని విజయసాయి రెడ్డిని కొంచెం తొక్కేసి బాబాయిని పెట్టాడు ఎవరు సుబ్బారెడ్డిని వైవి సుబ్బారెడ్డి విశాఖ ఇన్ఛార్జిగా అక్కడ పెట్టాడు విజయసాయి పెత్తనం తగ్గించాడు అది విజయసాయి కంటు పెట్టుకున్నాడు వాళ్ళిద్దరికి మధ్య సయోధ్య ఏదో కుదర్చడానికి తిప్పలు పడ్డాడు ఇప్పుడు విజయసాయి రెడ్డికి వచ్చినటువంటి చెడ్డ పేరుతో అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తే టోటల్గా డిపాజిట్లు పోతాయని చెప్పి బొత్స ఝాన్సీనో ఎవరినో బతిమలు అడుగుని పెట్టారు ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ కాంగ్రెస్ పార్టీ సినిమాలకు వచ్చింది
మళ్ళా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం. ఈయన చెల్లెలు ఎవరు, షర్మిల అధ్యక్షురాలైంది. షర్మిల అధ్యక్షురాలు అవ్వడంతో కాంగ్రెస్ బలపడుతుంటే ఇప్పుడు విశాఖలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? రైట్. విశాఖ లోక్సభకి గతంలో సుబ్బరామరెడ్డి పనిచేశారు. ఇది టి సుబ్బరామరెడ్డి. ఆయన మామూలు ఇండస్ట్రియలిస్టు, కాంట్రాక్టరు, పొలిటీషియన్, కేంద్ర మంత్రిగా కూడా చేశాడు. 2 సార్లు లోక్సభకి గెలిచాడు విశాఖ నుంచి. ఒక 3 టర్మ్లో ఏమో రాజ్యసభకు కూడా చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు మన్మోహన్ క్యాబినెట్లో. ఆయన ఏంటి గత 10 ఏళ్లుగా ఆయన లేరు యాక్టివ్ పాలిటిక్స్లో. ఎప్పుడైతే నెల్లూరులో ఓడిపోయాడో, నెల్లూరు బై ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్తో పాటు అక్కడ మేకపాటి మీద కంటెస్ట్ చేసి ఓడిపోయాడు సుబ్బరామరెడ్డి. ఇక అప్పటి నుంచి ఆయన కొంత సైలెంట్ అయ్యారు. మొన్నే కనపడ్డారు ఇక్కడ సోనియా గాంధీ, మన హైదరాబాదు, ఇక్కడ ఈ రాహుల్ వీళ్ళందరూ వచ్చారు కదా తెలంగాణ క్యాన్వాస్ అప్పుడు. ఆ వేదికల మీద రేవంత్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు కదా, అప్పుడు మళ్ళా మనకి స్క్రీన్ మీదకి వచ్చాడు. ఎప్పుడైతే టి సుబ్బరామరెడ్డి మళ్ళా కాంగ్రెస్ స్క్రీన్ మీద తళుక్కుమన్నాడో వెంటనే కాంగ్రెస్ ఆలోచన సుబ్బరామరెడ్డినే అక్కడ క్యాండిడేట్గా పెడితే ఎలా ఉంటుంది. సుబ్బరామరెడ్డి హైదరాబాదు ఆరిజిన్ ఎంతో, వైజాగ్ అంతకన్నా ఎక్కువ. గతంలో అక్కడ పనిచేశాడు ఎంపీగా. ఆయనకు విస్తృత సంబంధాలు, నెట్వర్క్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా అక్కడే పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసేవాడు. ఇక్కడ విశాఖ రాజకీయం మనకు తెలుసు కదా, శారదా పీఠాధిపతి ఎవరో ఒకడు ఉంటాడు, స్వరూపానందేంద్ర స్వామి. ఆయనంతా కూడా ఈ సుబ్బరామరెడ్డి వాళ్ళందరికీ మళ్ళా మారిపోద్ది సినిమా. సుబ్బరామరెడ్డి క్యాండిడేట్ అయితే స్వరూపానందే జగన్ గట్టిగా చేయొచ్చు. అంటే మొన్న వాళ్ళ ట్రస్ట్ కూడా భూములు ఉన్నాయని చెప్పేసి కూడా ఇది కూడా నడుస్తుంది కదా సార్. ఏమన్నావు, సుబ్బరామరెడ్డికి అక్కడ గుడ్ విల్ ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో కొంచెం అందరికీ ఆయన పలకరింపు కానీ ఇది కానీ. రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా కనుక సుబ్బరామరెడ్డి దిగినట్లయితే ఒకవైపు షర్మిల ప్రచారానికి వస్తే అటు వైఎస్ ఇమేజీ, ఇటు సోనియా రాహుల్ ఇమేజీ, నెక్స్ట్ సుబ్బరామరెడ్డి ఆల్రెడీ అతను ఓన్ చరిష్మా, వీటన్నిటితో కాంగ్రెస్ అక్కడ బలమైన అభ్యర్థిగా అయినట్లయితే ఏం జరుగుతుంది, వైసీపీకి అది చావు దెబ్బ అవుతుంది. తెలుగుదేశం జనసేన అలయన్స్ క్యాండిడేట్ వాకోవర్, నల్లేరు మీద నడకైపోద్ది గెలుపు. తెలుగుదేశం తరపున ఎవరిని పెడతారు, భరత్ ఉన్నాడు అక్కడ. భరత్ మన గీతం భరత్ అన్నమాట, ఎంవివిఎస్ మూర్తి గారు మనవడు, గోల్డ్ స్పాట్ మూర్తి గారు అని అంటాం. గీతం ఇన్స్టిట్యూట్స్ అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఏంటి, పారిశ్రామికవేత్త, అటు రాజకీయ నాయకుడు ఎవరు, ఎంవివిఎస్ మూర్తి. గీతం విద్యా సంస్థలు ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ ఆల్రెడీ ఆయన గతంలో పనిచేశాడు 2 సార్లు, ఆయన కూడా ఎంపీ, ఎవరు మూర్తి గారు కూడా. ఆయన ఒకసారి ఓడిపోయారు. ఉడా చైర్మన్ గా కూడా చేశాడు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే విశాఖ ఎంవివిఎస్ మూర్తి వేరు చేయలేము, విశాఖ భరత్ని వేరు చేయలేమన్నమాట. ఎందుకంటే అక్కడ గీతం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గీతం యూనివర్సిటీ అంటే దగ్గర అది 10,000 మంది విద్యార్థులు. అటు విశాఖ, హైదరాబాదు, బెంగళూరు చాలా ఉంటుందన్నమాట. ఆ గీతం వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు, తల్లిదండ్రులు, గొప్ప విషయం అనుకుంటారు వాళ్ళ టీచర్స్. అంటే వీళ్ళది అటు విద్యాపరంగా, ఇటు పారిశ్రామిక పరంగా, రాజకీయంగా కూడా కుటుంబం. ఎవరు, భరత్ది. భరత్కి 2 వైపులా పదునే. ఈ తాత ఎంపీఏ, ఆ తాత ఎంపీఏ. అంటే తండ్రి మూర్తి గారు, మదర్ ఫాదరు ఆయన ఎంపీఏ, ఏలూరు నుంచి ఆయన కావూరి సాంబశివరావు. అంటే కావూరి సాంబశివరావు, ఎంవివిఎస్ మూర్తి, ఈ రాజకీయ ఆ కుటుంబాల యొక్క దీని నుంచి వచ్చిన భరత్ పోయినసారి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. లాస్ట్ టైం ఆయన గెలవాల్సింది. ఏం జరిగింది, 3,000 ఓట్లతోనే ఓడిపోయాడు. ఆ లక్ష్మీనారాయణ సిబిఐ జేడీ కంటెస్ట్ చేశాడు జనసేన తరఫున. ఆ కంటెస్ట్ చేయటం వల్ల ఆయన ఒక 2.5 లక్షల ఓట్లు చీల్చాడు. ఎవరు, జనసేన క్యాండిడేట్. ఇప్పుడు జనసేన తెలుగుదేశం అలయన్స్ లో భరత్కి అక్కడ మరి విక్టరీయే కదా,
నల్లేరు మీద నడకే అవుతుంది కదా. అంతే. పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తి, ఉమ్, తెలుగుదేశం ఒక బలమైన శక్తి, ఈ గీతం భరత్ ఆల్రెడీ వాళ్ళ తాతల ఇమేజీ, అతని ఇన్స్టిట్యూట్స్ బలం. దీన్ని తట్టుకుని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున క్యాండిడేట్ ఎవరిని పెట్టాలా అని తెలియక జగన్ జుట్టు బీక్కుంటున్నాడు. రైట్ సార్.